హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్యం రెండో భాగాన్ని వినేద్దాం. సార్, నాతో ఏదో మాట్లాడాలని పిలిచారు, చెప్పండి అంది మధుప్రియ శాస్త్రికి ఎదురుగా కూర్చొని. హా ప్రియా, మన విక్రమ్ సార్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు శాస్త్రి. నాన్న ఆపరేషన్ కోసం అడిగిన డబ్బుల గురించి మాట్లాడతారనుకుంటే సీఈఓపై నా ఒపీనియన్ అడుగుతారేంటినా అని మనసులో అనుకుంది. సార్, ఒపీనియన్? ఆయనపై నాకు ఒపీనియన్ ఏంటి? మీరేం అడుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు అంది మొహమాటంగా. జస్ట్ క్యాజువల్గా అడిగాను, నీకు అనిపించిందే చెప్పు అన్నాడు శాస్త్రి నవ్వుతూ. సార్, నేను జాయిన్ అయ్యి 4 రోజులు కూడా కాలేదు. సార్ గురించి నాకేం తెలుసునని, అయినా మీరేదో చెప్తారనుకుని వస్తే ఇలా సంబంధం లేకుండా అంటుండగా అనే మధ్యలోనే సంబంధం ఉంది మధు, ఉంది కాబట్టి అడుగుతున్నా. అయినా సంబంధం లేకుండా మాట్లాడడానికి నాకేమైనా పిచ్చా అన్నాడు శాస్త్రి సీరియస్గా. అతని గొంతులోని సీరియస్నెస్కి భయపడి, సార్ ఏమైంది? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఈరోజు మీటింగ్లో కానీ ఏమైనా? చజా, అదేం లేదు మధు. సరే, డైరెక్ట్గా పాయింట్కే వస్తాను. నాకు కూడా ఈ డొంకు తిరుగుడు నచ్చదు. మన విక్రమ్ సార్కి పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారనే సంగతి నీకు తెలుసా అన్నాడు. పిచ్చివాడిని చూసినట్లుగా చూసింది మధు. ఇదంతా నాకెందుకు చెప్తున్నాడు అన్నట్లు. తెలీదు సార్. అయితే అంది అయోమయంగా. సార్ భార్య చనిపోయింది 3 ఏళ్ల క్రితం. అయ్యో అవునా? సో సాడ్ అంది. సార్ వాళ్ళ ఇంట్లో అప్పటి నుండే బాగా బలవంతం చేస్తున్నారు మళ్ళీ పెళ్లి చేసుకోమని. కానీ సార్కి ఇష్టం లేదు. ఆయనకి తన భార్య అంటే ప్రాణం. కానీ ఎంత చెప్పినా సార్ వినట్లేదని ఇంట్లో వాళ్ళు బెదిరింపులకు దిగారు. ఇప్పుడు సార్కి పెళ్లి చేసుకోక తప్పట్లేదు. సార్, మీరు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? సంబంధం ఏమైనా చూడాలా అంది విసుగ్గా. పూర్తిగా వినడం నేర్చుకో మధు. సార్ తన భార్యను తప్ప ఇంకో అమ్మాయిని భార్యగా ఎప్పటికీ అంగీకరించదు. అందుకే కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. వాట్ అంటే అంది అర్థం కానట్లుగా. అంటే ఒక ఒప్పందం మీద అయ్యే పెళ్ళి, నకిలీ పెళ్ళి, 1 లేదా 2 సంవత్సరాల అగ్రిమెంట్, భార్యాభర్తల్లా నటించడం, ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం. అలా ఎవరు ఒప్పుకుంటారు సార్? నో వే అంది నవ్వుతూ. ఊరికే కాదు మధు, బదులుగా 20 లక్షలు ఇస్తారు అన్నాడు శాస్త్రి మధు మొహంలోని ఫీలింగ్స్ని గమనిస్తూ. ఒక్కసారిగా మధు మొహంలో ఆశ్చర్యం, అంతలోని ఆవేశం. అంటే ఒక ఆడపిల్ల జీవితానికి రేటు కడుతున్నారా సార్ మీరు అంది కోపంగా. వామ్మో, ఈమెంటి ఇప్పుడే ఇలా రియాక్ట్ అవుతుంది? అది నిన్నే అని అడిగితే కొట్టినా కొడుతుందేమో అనుకున్నాడు. అబ్బా, అంతలా ఫీల్ అవ్వాల్సిందేం ఉండదు మధు. ఇప్పుడు ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఎంతమంది జంటలు ఒకరికొకరు అడ్జస్ట్ కాలేక విడిపోవట్లేదు చెప్పు. ఇది ముందే విడిపోతామని రాసుకుని అగ్రిమెంట్ కాబట్టి బాధపడడానికి కూడా ఏముండదు. పైగా 20 లక్షలంటే చిన్న మొత్తం కూడా కాదు కదా. 20 లక్షలు అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పాడు శాస్త్రి. సరే, అవన్నీ నాకెందుకు కానీ మీరు నాకు చెప్పాలనుకున్నదేంటో చెప్పేయండి. అది మధు, నీకు కూడా అర్జెంటుగా 20 లక్షలు కావాలన్నావు కదా. అందుకే సార్ దీని గురించి చెప్పగానే ముందు నువ్వే గుర్తొచ్చావు. పాపం నాన్నకి సీరియస్ అన్నావు కదా, అందుకే నీకే చెప్తున్నా. ఈ అగ్రిమెంట్ గురించి ఆలోచించు అన్నాడు మెల్లగా. ఏంటి అంది గట్టిగా గబుక్కున లేచి నిలబడి. కూల్ మధు, ప్లీజ్ సిట్ డౌన్. అర్థం చేసుకో. అవకాశం ఉందని చెప్పా. నీకు నచ్చితేనే ఒప్పుకో, లేదంటే వదిలే. గొడవలేం వద్దు అన్నాడు భయంగా. సార్, నాకు డబ్బు అప్పుగా ఇవ్వమన్నాను. నా జీతం అంతా కట్ చేసుకోండి. ఎన్నాళ్ళకైనా అగ్రిమెంట్ రాసిస్తాను. కానీ ఆయనకెవరికో అద్దె భారీగా కాదు, ఈ ఆఫీసులో సెక్రటరీగా అంది కోపంగా. బట్ నువ్వు ఉద్యోగంలో కొత్త, జాయిన్ అయ్యి నెల కూడా కాలేదు. కంపెనీ రూల్స్ ప్రకారం డబ్బు లోన్గా ఇవ్వాలంటే కనీసం 5 ఏళ్ల సర్వీస్ అయినా ఉండాలి. పైగా 20 లక్షలంటే కష్టం. 10 లక్షల వరకు అయితే ఇస్తారు కాబట్టి అది ఇంపాసిబుల్. ఇక ఇది నీ ఇష్టం. నువ్వు ఒప్పుకుంటేనే రేపు 20 లక్షలు నీ చేతిలో ఉంటాయి. 2 ఏళ్ళు నువ్వు ఆయన ఇంట్లో మహారాణిగా ఉండొచ్చు. ఆ తర్వాత కూడా నువ్వు ఎప్పటిలా ఇక్కడే సెక్రటరీగా పనిచేసుకోవచ్చు. నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్ చాలా మంచివారు. ఆయనకి సాయం చేసిన దానివి కూడా అవుతావు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని లేచాడు శాస్త్రి. అసలు ఏమీ అర్థం కానట్లుగా బ్లాంక్ అయిన ఆమె మౌనంగా కూర్చుని ఉంది అక్కడే. రేపు పొద్దున కాల్ చేస్తాను మధు, ఏ విషయమో చెప్పు, మాకు టైం లేదు ఎక్కువగా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు శాస్త్రి. ఏమైంది, ఇంత త్వరగానే తిరిగి వచ్చేశారు? గోడగొట్టిన బంతిలా. మా నాన్న అని పరిగెత్తుకెళ్లారుగా తెగ ప్రేమ వలకబోస్తూ అంది కావ్య మాధవ్ భార్య మూతి తిప్పుతూ. కోపంగా చూసి, నా అవసరం ఆయనకి ఏమీ లేదులే అంటూ లోపలికి వెళ్ళాడు మాధవ్. నేను చెప్తే విన్నారా? ఆయనకి కూతురుంటే చాలు, మీ అవసరం ఏమీ లేదని అంది నిష్ఠూరంగా కావ్య. సర్లే, ఇప్పుడు పూర్తిగా అర్థమైందిగా. ఆయన చచ్చినా నేను పోను గాని నోరు మూసుకొని భోజనం వడ్డించు అన్నాడు మాధవ్ కోపంగా.
మనసులోనే తన తండ్రిని తిట్టుకుంటూ. ఎప్పటిలాగే సాయంత్రం నేరుగా ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకి భోజనం తయారు చేస్తూ తన తండ్రికి క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి, క్యాన్సర్ జయించి వారి అనుభవాలను యూట్యూబ్లో చూస్తుంది మధుప్రియ. మధుప్రియకి తన తండ్రి అంటే చాలా పిచ్చి. అమ్మ కంటే కూడా నాన్న దగ్గరే చనువు ఎక్కువ. చిన్నప్పటి నుండి చాలా గారాభంగా చూసుకునేవాడు నరసింహ కూతుర్ని. కొడుకుకి పెళ్లి చేయాలని అతను పూర్తిగా మారిపోవడంతో కూతురితో మరింత అనుబంధం పెరిగింది. కొడుకు తమను ఏమాత్రం పట్టించుకోకపోయినా అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడు నాన్న అప్పుడప్పుడు అంటూ చెప్పే కూతురిని చూసి చాలా గర్వపడేవాడు. తాగి తిరిగి ఆస్తులన్నీ కరిగించి తను చదివిన చదువులకి యుఎస్ వెళ్లే అవకాశం వచ్చినా వెళ్లే స్తోమత లేకుండా చేసిన తండ్రిపై ఎప్పుడూ కొంచెం కూడా కోపం రాలేదు మధుకి. తన తండ్రి ఏం చేసినా హీరోనే అని ఆమె దృష్టిలో. తను దేని గురించైనా బాధపడితే తట్టుకోలేని ఆమె ఇప్పుడు ఏకంగా అతను ప్రాణాలతో పోరాడుతుంటే ఆమె గుండె తట్టుకోలేకపోతుంది. అమ్మ నుండి ఫోన్ రావడంతో ఏంటమ్మా ఏమైంది, వస్తున్నా, బాక్స్లో పెడుతున్నా భోజనం అంది. డాక్టర్ రౌండ్స్కి వచ్చి వెళ్ళారు మధు, నీతో మాట్లాడాలి అన్నారు, త్వరగా వచ్చి మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు అంది. అలాగే అమ్మ ఇప్పుడే వస్తున్నా అంటూ గబగబా బాక్సులు సర్ది ఇంటికి తాళం వేసి బయటికి వచ్చింది మధు. రామ్మా మధు కూర్చో, మీ నాన్నగారికి ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది. ప్రతి క్షణం చాలా విలువైనది. ఆలస్యం అయ్యే కొద్దీ ఆయన కోలుకునే ఛాన్సెస్ తగ్గుతాయి. అది చెప్దామని పిలిచాను అన్నాడు డాక్టర్. ఆపరేషన్ అయ్యాక నాన్న పూర్తిగా కోలుకుంటారు కదా డాక్టర్ అడిగింది మధు భయంగా. అదే చెప్తున్నాను తల్లి, ఇక్కడ సమయం అనేది చాలా ముఖ్యం. ఆలస్యం చేయకపోతే ఆయన కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువ. ఆలస్యంగా ఆపరేషన్ చేసినా ఉపయోగం ఉండకపోవచ్చు. ఓకే అండి, రేపే చేయండి, అయితే నేను డబ్బులు అరేంజ్ చేస్తాను అంది మధు ధైర్యంగా. మంచిదమ్మా, నువ్వు డబ్బులు కట్టడమే ఆలస్యం, ఆపరేషన్ చేయడమే అన్నీ రెడీగానే ఉన్నాయి అన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ అంటూ బయటికి వచ్చి తన తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఏమన్నారు తల్లి డాక్టర్ గారు అని అడిగింది రేణుక. రేపే ఆపరేషన్ చేస్తామన్నారమ్మా. ఆపరేషన్ తర్వాత నాన్న తొందరగానే కోలుకొని ఎప్పటిలా తిరుగుతారంట అంది సంతోషంగా. మరి ఆపరేషన్కి అయ్యే డబ్బులు అన్నాడు నరసింహం కంగారుగా. నేను చూసుకుంటాను నాన్న అదంతా, మీరు అవన్నీ పట్టించుకోకండి. వారం రోజుల్లో మనం మళ్ళీ ఎప్పట్లా అమ్మ చేసే వేడివేడి పకోడీలు తింటూ టీవీలో మనకిష్టమైన సీరియల్స్ చూసుకుంటూ అమ్మ మీద సెటర్లు వేసుకుంటూ హ్యాపీగా మన ఇంట్లో ఉంటాం, ఓకేనా అని నవ్వుతూ అతని నుదుటిపైన ముద్దు పెట్టింది. అలాగే బంగారు తల్లి, నువ్వు నాకు మరో అమ్మవిరా అంటూ ఆమె చేయిని తన చెంపపై పెట్టుకున్నాడు నరసింహం. ఏమైంది విక్కీ, ఈరోజు గుడ్ న్యూస్ చెప్తానన్నావుగా? ఇదిగో మీ మమ్మీ డాడీ కూడా లైన్లోకి వచ్చారు వీడియో కాల్లో అంది రాజ్యలక్ష్మి అప్పుడే జాగింగ్ నుండి వచ్చి ఇంటికి వచ్చిన మనవడితో. నాకు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యే టైం అయినా ఇస్తారా మేడం అంటూ విసురుగా తన రూంలోకి వెళ్ళాడు. బెడ్పై తన పిల్లలిద్దరూ ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని ముద్దుగా పడుకున్న దృశ్యం చూడగానే తన కోపమంతా ఎగిరిపోయి మనసంతా ఉత్సాహంగా అయింది. వెంటనే శాస్త్రికి ఫోన్ చేసి, ఏమైంది శాస్త్రి, ఆ అమ్మాయి ఓకే అందా, ఇంట్లో చెప్పేనా అని అడిగాడు. అయ్యో సార్, ఆ అమ్మాయి ఇంకేం చెప్పలేదు, ఇప్పుడే అడుగుతాను, మీరు అప్పుడే ఇంట్లో ఏం చెప్పకండి అని వెంటనే మధుకు ఫోన్ చేశాడు. రాత్రంతా ఎవరికెవరికో ఫోన్ చేసి డబ్బు సర్దుబాటు అయ్యే మార్గాలన్నీ వెతికి నిద్రపోక తెల్లవారే ముందే పడుకోవడంతో ఫోన్ ఎన్నిసార్లు రింగ్ అవుతున్నా లేవలేదు మధు. అన్నిసార్లు ఫోన్ చేస్తున్నా తీయకపోవడంతో డౌటే లేదు, ఈ అమ్మాయి ఒప్పుకునేలా లేదు అనుకొని ఊరుకున్నాడు శాస్త్రి. లేటుగా మెలకువ రావడంతో ఆఫీస్కి లేట్ అవుతుందని లేచి గబగబా రెడీ అయ్యి తన పేరెంట్స్కి బయటనే భోజనం తీసుకుని వేగంగా హాస్పిటల్కి వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి తిరిగి ఆఫీస్కి బయలుదేరింది మధు. హాస్పిటల్ నుండి బయటికి వస్తూ ఉండగా సిస్టర్ ఎదురుపడి, మీ నాన్నగారు ఆపరేషన్ ఈరోజు అని చెప్పారంట డాక్టర్ గారు, డబ్బులు ఇప్పుడు కడతారా మేడం అంటూ అడిగింది. 1 గంట సేపట్లో డబ్బుతో తిరిగి వస్తాను దృఢంగా చెప్పి బయటికి వచ్చింది. ఏమైంది శాస్త్రి, ఇక్కడ వీళ్ళు నన్ను పీక్కు తింటున్నారు అని మళ్ళీ ఫోన్ చేశాడు విక్రమ్. సార్, ముందైతే ఆఫీస్కి రండి, వచ్చాక మాట్లాడదాం, ఆమెతో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు శాస్త్రి. నువ్వు చెప్పింది నమ్మి తను ఖచ్చితంగా ఒప్పుకుంటుందనుకుని ఇంట్లో లీక్ చేశాను, ఇప్పుడు చూస్తే అసలు అది జరిగేలానే లేదు, ఏంటి శాస్త్రి ఇలా చేశావు అన్నాడు కోపంగా. అదేం లేదు, ముందు మీరు రండి సార్ అన్నాడు శాస్త్రి. బామ్మ, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, సాయంత్రం వచ్చాక మన చర్చలు కొనసాగిద్దాం, నీ పార్ట్నర్స్కి కూడా అదే చెప్పు అంటూ హడావిడిగా బయటపడ్డాడు ఇంట్లో నుండి బతుకు జీవుడా అనుకుంటూ. పెళ్ళి అనే మాట చాలా పవిత్రమైనది నా దృష్టిలో, దానిని ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్ అని కించపరచడం అస్సలు ఇష్టం లేదు, కానీ నాన్న ప్రాణం నిలబెట్టడానికి నా ప్రాణమైన అడ్డు వేస్తాను, అలాంటిది ఇదొక లెక్క కాదు. కానీ ఈ విషయం అమ్మ వాళ్ళకి ఎలా చెప్పాలి, ఇంత సడన్గా పెళ్ళంటే వాళ్ళు ఏమనుకుంటారు,
పైగా నాన్నకి ఆపరేషన్ అయి హాస్పిటల్లో ఉండగా నేను ఎలా పెళ్లి చేసుకోగలను? సార్ని అడిగి నెల రోజులు టైం అడుగుతా అనుకుంటూనే ఆఫీస్కి వెళ్ళింది మధు. తను లోపల అడిగి పెట్టగానే ఎదురయ్యాడు శాస్త్రి. ఏమ్మా మధు, ఫోన్ చేస్తే తీయట్లేదే అన్నాడు. అయ్యో నేను చూసుకోలేదు సార్, లేట్ అవుతుందనే హడావిడిలో సారీ అంది మధు. ఇట్స్ ఓకే, విక్రమ్ సార్ నిన్ను పిలుస్తున్నారు పద అన్నాడు నవ్వుతూ. తన బ్యాగ్ క్యాబిన్లో పెట్టుకుని విక్రమ్ రూమ్కి వెళ్ళింది. తను వెళ్ళగానే విక్రమ్, శాస్త్రి ఇద్దరు తన వైపే కంగారుగా చూస్తుండడం గమనించి, నాకు డబ్బులు వెంటనే కావాలి సార్, ఆపరేషన్ ఈరోజే చేయాలన్నారు అంది నెమ్మదిగా. అంటే నీకు ఓకేనా అరిచారు ఇద్దరు ఒకేసారి. అవును, నాకు ఇంకా వేరే దారి లేదు, నాన్నకి వెంటనే ఆపరేషన్ చేయాలి, ఆయన కోసం ఏం చేయడానికనే సిద్ధమే అంది మెల్లగా. థ్యాంక్ యూ సో మచ్ మధు, నువ్వు ఒప్పుకుంటావో లేదో అని చాలా కంగారు పడ్డాం. ఏం కాదు, ఆయనకి బాగవుతుంది. శాస్త్రి ఆ డబ్బులు తీసుకొచ్చి మధుకివ్వు ఇప్పుడే అన్నాడు విక్రమ్ సంతోషంగా. సార్ అగ్రిమెంట్ మీద సంతకం అన్నాడు శాస్త్రి నసుకుతూ. అంటే ఏంటయ్యా, ఆ అమ్మాయి డబ్బులు తీసుకున్నాక మాట తప్పుతుందన్న నీ ఉద్దేశం? అలా అని కాదు సార్, కానీ అనడంతో, సరే ఆ సంతకాలు ఎక్కడ పెట్టాలో చెప్పండి సార్, పెట్టాకే డబ్బు తీసుకుంటా, నాకేం ఇబ్బంది లేదు అంది మధు దృఢంగా. ఒక్క అరగంట నీ క్యాబిన్లో వెయిట్ చేయి మధు, పిలుస్తాం అంటూ పంపించాడు శాస్త్రి. ఏ శాస్త్రి, మరీ ఇలా చేస్తావేంటి అన్నాడు విక్రమ్ కోపంగా. సార్, ఈ గుడ్డి నమ్మకమే కొంపలు ముంచేది. ఆ అమ్మాయితో మీరు చేసుకునేది ఒక బిజినెస్ డీల్ లాంటిదే. అనవసరంగా ఎమోషనల్గా కనెక్ట్ కాకండి, తర్వాత బాధపడాల్సి వస్తుంది అన్నాడు శాస్త్రి. ఆలోచిస్తే నిజమే కదా అని అనిపించింది విక్రమ్కి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.